హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. బిగ్ బాస్ సీజన్ 8 మొత్తానికి ఒక వారం అయితే కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఫస్ట్ వీక్లో అంటే సోసోగా బిగినింగ్ అయితే మాత్రం సోసోగా ఉన్నట్టు అనిపించింది. బట్ సెకండ్ వీక్లోకి వచ్చేసరికి మాత్రం చూస్తే ఏంటంటే కొంచెం అంటే నామినేషన్స్లో కూడా కొంచెం ఫైర్ అయితే కనిపించింది. నిన్న చూసుకున్నట్టయితే నిన్న నామినేషన్స్ కొంతవరకు అయినాయి. ఈ రోజు మిగతా నామినేషన్స్ ఉండబోతున్నాయి. అయితే నిన్న నామినేషన్స్లో హైలైట్ ఏంటనేది మనందరికీ తెలిసిందే. ఈ రోజు నామినేషన్స్లో హైలైట్ ఏంటంటే మాత్రం సీతా ప్రేరణ నామినేషన్ అనమాట. అంటే లాస్ట్ వీక్ సోనియా ఏదైతే కుక్కరోని లేదంటే కనుక డిస్రెస్పెక్ట్ ఇలాంటివన్నీ వాడి ఎలా అయితే బేబాక్ని ఇలా నామినేట్ చేసిందో ఈ వీక్ అంతా కూడా సోనియా ఈ వీక్ అంతా కూడా కిర్రాక్ సీత ఒకే ఒక విషయం మీద స్టిక్ ఆన్ అయి ఉంది. ఆ హ్యూమిలియేషన్ తీసుకోలేకపోవడం, అదే డస్ట్బిన్లో వాళ్ళు పడేసి మళ్ళీ తీసి బయట పెట్టిన ఆ డ్రింక్ బాటిల్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. సో అది అనేది దాని మీదే ఇదైంది. సో సీత ప్రేరణ మధ్య ఇదే నామినేషన్. దాంట్లో డస్ట్బిన్లో చేయి పెట్టి తీసిన నేను ఎక్కువ హ్యూమిలేషన్ ఫీల్ అవ్వాలా, నువ్వు హ్యూమిలేషన్ ఫీల్ అవ్వాలంటే సీత మాత్రం తన పాయింట్ మీద స్టిక్ అని అయింది. సో ఎవరేం చెప్పినా కూడా తగ్గేది లేదన్నట్టు ఆ నామినేషన్స్ మీద ఇదైందనమాట. సో ఇది తప్పనిచ్చి పెద్దగా ఈరోజు ఒకళ్ళు ఇది చేసేసుకునే నామినేషన్స్ అయితే ఏవీ లేవు. నిన్న కూడా సోనియా నామినేషన్ మాత్రమే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, కొంచెం హాట్గా ఉంది. మిగతా నామినేషన్స్ అన్నీ కూడా ఏంటంటే కొంతమంది సేఫ్ ఆడారు, కొంతమంది ఏంటంటే రకరకాలుగా చేసుకున్నారు. బట్ ఇక ఈరోజు లైవ్ వీడియో చూసుకున్నట్టయితే మాత్రం కొత్త విషయాలు అనేవి కొంచెం బయటపడినాయి అనమాట యాక్చువల్గా. సో అంటే యాక్చువల్గా రారా రకం అనే సాంగ్ ఉంది కదా, దాంతో మొత్తానికి డ్యాన్స్ అయితే ఫస్ట్ వీక్ అంతా కూడా కొంచెం లేదో ట్రైన్ అప్ అయినట్టు అయ్యారు, కానీ బట్ ఇప్పటి నుంచి డ్యాన్స్ అయితే బాగానే చేస్తున్నారు. సో ఒక మంచి అంటే ఫాస్ట్ బీట్ సాంగ్కి డ్యాన్స్ చేస్తాం మొదలుపెట్టారు. దాని తర్వాత చూస్తే ఏంటంటే అంటే ఇప్పుడు నిఖిల్ క్లాన్లో ఉన్నవాళ్ళు వంట చేయాలి. సో సోనియా హెల్ప్ తీసుకుంటా అన్నాడు. నీట్గా సోనియా కూడా పక్కనే ఉంటుంది, హెల్ప్ చేస్తున్నట్టు ట్రై చేస్తుంది. సో అది నడుస్తుంది కదా, ఆ ట్రాక్ అందరికీ తెలిసిందే కదా. అయితే లాస్ట్ వీక్ అసలు బేబక్కని నామినేట్ చేయడానికి ఆమె ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది, లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఉంది, రకరకాల మాటలు మాట్లాడిన సోనియా ఈసారి మాత్రం ఏంటంటే జస్ట్ ఏదో హెల్ప్ చేయమన్నారు కదా అని హెల్ప్ కూడా కాదు, అక్కడ జస్ట్ మాటలతో హెల్ప్ చేస్తుంది, జస్ట్ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంది తప్ప నుంచి ఆమె కొత్తగా చేసిన పని అయితే కూడా ఏమీ లేదు. సో అక్కడ ఉన్న కొద్దిపాటి వాటితో ఏదో ట్రై చేద్దామని రకరకాలుగా ఇదంతా వంట విషయంలోనే పెద్దగా ఇది జరిగిందనమాట. అయితే ఇక్కడ సోనియా గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ చాలామంది అంటే ఫస్ట్ నిఖిల్కి సోనియాకి ఒక ట్రాక్ అనుకున్నారు, ఇప్పుడు నిఖిల్కి పృథ్వీకి మధ్య ఇంకొక ట్రాక్ నడుస్తుంది. అంటే ఎలా అయిపోయిందంటే ఒకనేమో చిన్నోడా అంటుంది, ఒక పెద్దోడా అంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరితో ట్రాక్ నడుస్తుంది అనేది కూడా అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ కట్ చేయడానికి ట్రై చేశాడు కాబట్టి, నువ్వు నన్ను దత్తత తీసుకొని నీకు కొడుకులా ఉంటానని ట్రై చేశాడు కాబట్టి ఆమెకు అర్థమైనట్టుంది. ఎందుకంటే ఎవరైనా కూడా హౌస్లో ట్రాక్ ఉన్నా, లేదంటే వాళ్ళ ఆట తీరు బాగా ఉన్నా, లేదంటే కనుక వాళ్ళలో ఒక ఫైర్ ఉన్నా, లేదంటే వాళ్ళు కామెడీ చేసినా, ఈ 4 ఉంటే మాత్రమే హౌస్లో ఎక్కువ రోజులు ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో కాబట్టి మిగతా విషయాల్లో ఏమీ లేనప్పుడు ఏంటంటే కనీసం ఈ ఫైనల్గా ట్రాక్ అనేది ఏంటంటే ఒక లూప్ లైన్లో వాడుకుంటారనమాట. ఒక్కొక్కసారి లూప్ లైన్ ఇది వాడుకున్నా కూడా ఇబ్బంది, ఒక బయటికి వెళ్ళిపోయే కంటెస్టెంట్లు కొంతమంది చూసాం ఇంతకు ముందు సీజన్లో. మరి దీన్ని ఎంతవరకు ఈ సీజన్లో సోనియా ఎంతవరకు ఉపయోగించుకుంటుంది, ఎంతవరకు ఇంట్లో ఉంటుంది అనేది చూడాలి. సో అయితే ఈ రోజు కంటెంట్ అంతా కూడా ఇంకోటి ఏంటంటే లైవ్లో ఎక్కువ కంటెంట్ 70% ఆఫ్ ద కంటెంట్ సోనియా మీదే వెళ్తుంది. ఎందుకనేది కూడా అర్థం కావట్లేదు. అది కూడా అంటే ఆమె మాట్లాడుకున్నా, ఆమె ఒంటరిగా కూర్చున్నా, ఆమె యోగా చేసినా, ఏం చేసినా కూడా సోనియా ఉంటేనే కంటెంట్ అన్నట్టు తయారైంది లైవ్లో కూడా. మరి ఎందుకు ఆమెకు అంత క్రేజ్ ఇస్తున్నారో, లేకపోతే ఎందుకు ఆమెకు అంత స్పేస్ ఇస్తున్నారో, లేదంటే ఆమె కనిపించిన కంటెంట్నే ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు, కానీ మొత్తానికి ఆమెకైతే మాత్రం కొంచెం ఎక్కువ స్పేసే ఇస్తున్నారని చెప్పుకోవాలి. ఇక మధ్యాహ్నం కూడా యోగా చేస్తూ కనిపించింది ఈవిడ సోనియా. అయితే శేఖర్ భాష జుట్టుపై చేసిన కామెడీ కూడా బాగానే ఉందన్నమాట. జుట్టుకి మీరు ఏమైనా వాడతారా, కండిషనర్ వాడతారా, జుట్టుకి హెయిర్ కేర్ తీసుకుంటారా అని చెప్పి మిగతా వాళ్ళందరూ మధ్యలో కూర్చోబెట్టి శేఖర్ భాషని కొంచెం కామెడీగా నడిచింది. సో అదొకటి ఈ లైవ్ వీడియోలో చెప్పుకోవాల్సిన ఒక చిన్న ఇదనమాట. మణికంఠ మాత్రం ఫస్ట్ వచ్చిన దానికి ఫస్ట్ వారానికి భిన్నంగా రెండో వారం కనిపిస్తున్నాడు. తన పని తను చేసుకుపోతున్నాడు. ప్రతి విషయం 1, 2, 3 సార్లు అనుకుంటున్నాడు, నేను ఇక్కడికి వచ్చింది దానికి, నేను ఎట్టి పరిస్థితులు ఆడాలి, నా 100% ఇవ్వాలి, అది ఇది అని చెప్పి. అంటే ఆడియన్స్కి ఏదైతే పోర్ట్రే చేయాలనుకున్నాడో ఫస్ట్ వీక్లో ఏదైతే కొంచెం మనం ఎక్కువైందని ఫీల్ అయ్యామో ఆ ఎక్కువైందంతా కూడా కొంచెం తగ్గిస్తున్నాడు అనమాట. అంటే పర్వాలేదు, వీడు ఉండొచ్చు, వీటి హౌస్లో నామినేషన్స్లోకి వచ్చిన ఓట్లు వేయచ్చు అనేలాగా అటువంటి కంటెంట్ మనకి లైవ్లో ఇస్తున్నాడు అనమాట. మనోడు బాగానే ఉన్నాడు. ఇక ఆదిత్య ఓం మాత్రం మొన్న నాగార్జున చెప్పిన మాటను విపరీతమైన సీరియస్గా తీసుకున్నట్టున్నాడు. అసలు ఆయన చెయ్యని విన్యాసాలు లేవు. అంటే లాస్ట్ టైము ఎంత చేసినా కూడా అంటే నాకు పోస్టల్ అడ్రస్ అవసరం లేదు, నువ్వు ఇంట్లో కంటెంట్ ఇవ్వమన్నాడు కదా. సో ఇంట్లో కంటెంట్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాడు. నిన్న నామినేషన్స్లోనే తీసుకుంటే కనుక ఆయన విపరీతమైన భంగిమలు ఒక్కొక్క నామినేషన్కి ఒక్కొక్క రకమైన పోజులో మరి రంగు వాటర్ పోయించుకున్నాడు మీద. సో ఆ తర్వాత శేఖర్ భాష నామినేషన్ అయిపోయిన తర్వాత ఆయన హగ్ చేసుకోవడం, ఇదంతా కూడా ఏంటంటే కనిపించలేదు అని అన్నాడు కాబట్టి నాగార్జున ప్రతిసారి కనపడడానికి ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి ఎత్తుకుని మరీ అక్కడెక్కడ దూరి మరీ కంటెంట్ ఇస్తున్నట్టు కనపడుతుంది అనమాట యాక్చువల్గా ఆయన. సో దట్ ఈజ్ అబౌట్ ఆదిత్య ఓం ఈరోజు లైవ్ ఫీల్డ్లో చూసుకున్నట్టయితే కనుక. ఇక అయితే
నిఖిల్ గురించి ఆల్రెడీ సోనియా గురించి వరకు ఒకసారి అని మాటలు పడిన విష్ణుప్రియ ఈసారి మాత్రం లాస్ట్ టైం ఇద్దరు ఉన్నప్పుడు చెప్పింది, ఈసారి సోనియాకి చెప్పింది, ఈసారి మాత్రం డైరెక్ట్గా నిఖిల్కే చెప్పింది అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఒక జర్నీ ఉంది. ఇంతకుముందు మా టీవీలో వచ్చిన ఒక షోలో కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అనే షోలో వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ కలిసి పనిచేశారు కాబట్టి అంది, ఏంటో నీలో వస్తున్న మార్పులు నాకేం అర్థం కావట్లేదు, టోటల్గా అసలు నువ్వు ఏమైపోతున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మాట్లాడింది. సో ఆమె ఎందుకు మాట్లాడింది అనేది నిఖిల్కి తెలుసు, ఆమె ఎందుకు మాట్లాడుతుంది, దేని గురించి మాట్లాడుతుంది అనేది ఆడియన్స్కి తెలుసు, ఆమె ఏం చెప్పాలనుకుంటుంది అనేది ఆమెకి అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా చెప్పకుండా ఆల్రెడీ ఒకసారి మిస్ఫైర్ అయింది, దాని వేరే వాళ్ళ విషయాలు కలగజేసుకోవడం కాబట్టి ఇబ్బంది అయింది కాబట్టి ఆ మాటలు తీసుకురాకుండా వేరే విషయంగా చెప్పింది అనమాట. సో మొత్తానికి ఇది ఆడియన్స్ కూడా గమనిస్తున్నారు కాబట్టి సో ఈ వీక్ నామినేషన్స్ ఎలిమినేషన్స్ అనేవి కొంచెం కీలకంగా ఉండబోతున్నాయి అనమాట. ఇక మధ్య మధ్యలో ఇంకా శేఖర్ భాష జోక్స్ గురించి చెప్పేదే ఉందా, కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇంకా అంటే ఆ జోకులు ఏంటంటే చెప్పేదానికన్నా కూడా చూసి ఎంజాయ్ చేయడం అనేది బెటర్గా ఉంటుంది అనమాట. సో శేఖర్ భాష లాస్ట్ టైము సాటర్డే సండేలో కూడా ఏదన్నా పెద్ద రిలాక్సేషన్ ఉందో ఆడియన్స్ కంటే కనుక శేఖర్ భాష వేసిన జోకులే. సో నాగార్జున కూడా పడిపడి నవ్వుకున్నారు కాబట్టి సో శేఖర్ భాష అయితే మాత్రం అది బాగా కలిసి వచ్చిందని అర్థమైంది మనోడికి. ఆ జోకులు ఎంజాయ్ చేస్తున్నారని అర్థమైంది. బయట కూడా ఆ జోకులు పేలుతున్నాయని నాగార్జున మాటల ద్వారా అర్థమైంది. నాగార్జుననే ఆ స్టేజ్ మీదే పడిపడి నవ్వుకున్నారు కాబట్టి మనోడి జోకులు ఏ రేంజ్ వరకు రీచ్ అవుతాయని అర్థమైంది కాబట్టి ఇంకా జోకులు కంటిన్యూ చేస్తున్నాడు. సో అది మనోడికి ఏంటంటే కొంతవరకు ఒక 4-5 వారాల వరకు ఏంటంటే అది ఒక సేఫ్ జోన్లో పెట్టుకుని ఆడుతున్నాడు అనమాట శేఖర్ భాష అనమాట. సో దేనికి ఎక్స్ట్రీమ్గా వెళ్ళట్లేదు, అలాగే ట్రై చేయకుండా పక్కనే ఉండిపోవట్లేదు, ఒక మోస్తరుగా తన ఫ్లోలో తను వెళ్తున్నాడు, తను కంటిన్యూ అవుతున్నాడు. సో అది బాగానే ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మిట్ట మధ్యాహ్నం 1 గంటకి వర్కౌట్స్ అంటే అర్థం కావట్లా. అటు చూస్తేనేమో సోనియా ఏమో మిట్ట మధ్యాహ్నం 12:30 1 గంటకే యోగా చేస్తే కనిపించింది, మెడిటేషన్ చేస్తుంది. మనోడు కూడా మెడిటేషన్ చేశాడు, వర్కౌట్లు చేశాడు, మామూలుగా లేదనమాట. ఇక ఈరోజు ప్రొడక్టివ్గా అనిపించింది ఏంటంటే నైనికా క్లాన్ గురించి డిస్కషన్ అనమాట. అంటే ఒక చీఫ్ ఎక్కడ కనిపించాలి అనే విషయంలో మాత్రం నైనిక ఈరోజు చేసిన తన టీంతో పెట్టిన డిస్కషన్ అనేది చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా అంటే ప్రతిదీ నాకు చెప్పండి, మీరు చెయ్యండి, నేనేమి డిక్టేటర్ని కాదు, మీరు చెయ్యండి, బట్ నాకు చెప్పండి. చెప్తే ఏంటంటే అట్లీస్ట్ ఎవరేం చేస్తున్నారని నాకు తెలిస్తే రేపొద్దున వాళ్ళు అడిగినప్పుడు నాకు ఇదిగా ఉంటుంది. ప్లస్ నామినేషన్స్లో కూడా ఇవే పాయింట్లు వాడుకుంటున్నారు క్లాన్ గురించి కాబట్టి కొంచెం చెప్పి చేయండి అని చెప్పడం అనేది. సో ఆమె నైనిక క్లాన్తో చేసిన డిస్కషన్ అనేది కూడా ఏంటంటే అదంతా ఒక ప్రొడక్టివ్గా ఉంది, అదంతా ఆటకు కూడా ముందుకెళ్ళేలాగా ఏం చేస్తుంది. అయితే ఈరోజు బిగ్ బాస్ అందరికీ ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చాడు. ఏంటంటే ఇప్పటి వరకు వండుకున్న పదార్థాలు అలాగే వండనివి మొత్తం ఇంట్లో ఉన్నవి అందరి దగ్గర ఏ రకమైనది తిండి ఐటెం కూడా లేకుండా మొత్తం అన్నీ కూడా బయటకి ఇచ్చేసామని చెప్పాడు యాక్చువల్గా. ఎందుకంటే ప్రతిదీ ఈ హౌస్లో కష్టపడి సంపాదించుకోవాలన్నారు, ప్రైజ్ మనీయే లేదు, ప్రైజ్ మనీయే కష్టపడి సంపాదించుకోవాలన్నారు, యాజ్ ఇట్ ఈజ్ రేషన్ కూడా అన్నారు. బట్ ఫస్ట్ వీక్ రేషన్ ఇచ్చేసరికి చాలా చప్పగా అనిపించింది. సో గేమ్ని ఆయన కూడా కొంచెం ఇంట్రెస్ట్ చేయడానికి అనుకుంటా అన్ని లోపల పెట్టమనేసరికి, పైగా లంచ్ వండుకున్న తర్వాత వేడి లంచ్ రెడీగా ఉంది తినడానికి, ఆ టైంలో లోపల పెట్టడానికి వీళ్ళందరికీ కూడా బేలమొహాలు వేసుకుని చూశారు. ఏం చేయాలి, నెక్స్ట్ టాస్క్ ఉంది, ఇప్పుడు ఎంత ఏం చేయాలని అనుకున్నారు. బట్ మళ్ళీ బిగ్ బాస్ తెలిసిందే కదా, చాలా పెద్ద హార్ట్ బిగ్ బాస్ పేరు లేకనే. సో కాబట్టి సర్లే తినిరమ్మని ఒక పావుగంట టైం ఇచ్చేసరికి ఎవరికి తోచినంత వాళ్ళు, కడుపు పట్టినంత వాళ్ళు మొత్తానికి వండుకున్నదంతా కుమ్మేశారు, ఇష్టం వచ్చినట్టు అనమాట. రకరకాలుగా వెరైటీ కాంబినేషన్లు కూడా ట్రై చేసి మొత్తానికి తిని ప్రిపేర్డ్గా ఉన్నారు. సో నెక్స్ట్ ఏం గేమ్ ఆడబోతారు, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఫుడ్ అనేసరికి ఏంటంటే ఫస్ట్ వీక్ అంతా కూడా ఉన్నదాన్ని వాడుకోవడానికి ఉన్న కుక్కర్ కూడా సరిగా పనిచేయట్లేదని ఒకళ్ళు, తర్వాత పప్పు వండలేదని ఒకళ్ళు, దాంట్లో ఉప్పు ఎక్కువైంది, దాంట్లో ఇంకోటి ఏదో తక్కువైందని రకరకాలుగా గొడవలన్నీ నడిచినాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సంపాదించుకుని తినాలి కాబట్టి ఖచ్చితంగా ఏం పెట్టినా కూడా వాళ్ళకి అమ్మగానే ఉంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు వరకు ఉన్న లైవ్ అప్డేట్స్ అయితే ఇవి. చూద్దాం మరి ఈరోజు బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇస్తాడో, ఆ టాస్క్లో మరి మన వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎలా ఉంటాయో. సో ఈరోజు నామినేషన్స్ చూసుకున్నట్టయితే కనుక నిన్న నామినేషన్స్లో సోనియా నామినేషన్స్ బాగున్నాయి, ఈ రోజు నామినేషన్స్లో మాత్రం ప్రేరణ వర్సెస్ సీత నామినేషన్ ఒక్కటి మాత్రం చాలా బాగుండబోతుంది. మిగతా నామినేషన్స్ ఏంటంటే ఉన్నాయి కానీ కన్స్ట్రక్టివ్గా ఉన్నాయి కానీ పెద్ద ఎక్స్ప్లోజివ్ అయితే కాదు. సో ఇదనమాట ఈరోజు ఇప్పటి వరకు ఉన్న లైవ్ అప్డేట్స్.